మనీషా కోయిరాలా ఒక నేపాల్ నటి. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమె అనేక దక్షిణ భారత మరియు నేపాలీ చిత్రాల్లో కూడా నటించింది. 16 ఆగస్టు 1970లో జన్మించింది. నేపాల్లో కోయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కోయిరాలా, తాత విశ్వేశ్వర ప్రసాద్ కోయిరాలా నేపాల్కు 22వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 4 ఫిలింఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది. 2001లో ఈమె నేపాల్ రాజప్రభుత్వమిచ్చే 2వ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది. స్కూల్ టైం నుంచే మనీషాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే నేపాలీ సినిమాలో నటించే అవకాశం పొందింది. 1991లో వచ్చిన సౌదాగర్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 1942 ఏ లవ్ స్టోరీ తమిళ చిత్రం బాంబేతో నటిగా ప్రూవ్ చేసుకుంది. అగ్నిసాక్షి, ఇండియన్, గుప్త్ ది హిడెన్ ట్రూత్, కచ్చే దాగే, కంపెనీ, ఏక్ చోటీసీ లవ్ స్టోరీలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. 2002లో రజనీకాంత్తో కలిసి చేసిన బాబా సినిమా ఆమె సౌత్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టింది అని చెప్పుకోవచ్చు. సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మనీషాకు అవకాశాలు రావడం మానేశాయి. తాజాగా ఆమె రజనీకాంత్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాబా సినిమాతో తన పని అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించింది. సౌత్లో బాబా నా చివరి చిత్రం. అది పరాజయం చెందడంతో నా కెరీర్ ముగిసినట్టే అనుకున్నా. ముందుగా ఊహించినట్టే జరిగింది. ఆ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద విజయం సాధించింది అని చెప్పింది మనీషా కోయిరాలా. గతేడాది రజనీ బర్త్డే సందర్భంగా బాబాని రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. బాబా సినిమా రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఆయనే కథ అందిస్తూ నిర్మించారు. ఆధ్యాత్మిక కోణంలో సాగే ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చి పరాజయం చెందింది. ఇందులో హీరోయిన్గా మనీషా కోయిరాలా నటించింది. ఈ సినిమా బోల్తా కొట్టడంతో మనీషాకి ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ తర్వాత 3 ఏళ్లకి కమల్తో ముంబై ఎక్స్ప్రెస్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సౌత్ నుంచి ఆఫర్లు రాలేదు. ఆల్మోస్ట్ సౌత్లో మనీషా కెరీర్ అయిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది. మనీషా తొలుత ఆమె మొదటి బాలీవుడ్ సినిమా అయిన వివేక్ ముష్రాన్ అనే నటునితో ప్రేమలో పడి తొందరలోనే బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ అంబాసిడర్ అయినటువంటి క్రిస్పోన్ కన్రాయ్తో కొన్నాళ్లు ప్రేమాయణం చేసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న టైంలో కెరీర్ పీక్లో ఉండడంతో మనీషా అందుకు ఒప్పుకోక బ్రేకప్ చెప్పింది. ఇక అగ్నిసాక్షి సినిమా టైంలో నానా పటేకర్తో ప్రేమలో పడినా ఆయనకు అప్పటికే పెళ్లి కావడంతో మనీషా సైడ్ అవ్వాల్సి వచ్చింది. ఇక నానాతో ప్రేమ ఫెయిల్ అవ్వడంతో మనీషా డిప్రెషన్లోకి కూడా వెళ్ళింది. ఇక ఆ తర్వాత హుస్సానే అనే వ్యక్తితో ప్రేమలో పడినా అది ఎక్కువ కాలం నిలవలేదు. ఇక లండన్లో నైజీరియన్ బిజినెస్ మ్యాన్ అయిన సిసిల్ అనే వ్యక్తితో కూడా ప్రేమలో పడింది మనీషా. ఆ తర్వాత సి గ్రేడ్ యాక్టర్ అయిన ఆర్యన్ వైడ్తోనూ కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత ప్రశాంత్ చౌదరి అనే వ్యాపారవేత్త కుమారుడితో ప్రేమలో పడినా అతడి కుటుంబం కారణంగా బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ అయిన అక్షయ్ అనే వ్యక్తితో, మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాతో, క్రిస్టోఫర్ డోరిస్ అనే మరో వ్యక్తితో కొన్ని రోజులు డేటింగ్ చేసినా ఎక్కడా ఆమెకు పొసగలేదు. చివరిగా ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన సామ్రాట్ దహల్ని 2012లో పెళ్లి చేసుకుని 2014లో విడాకులిచ్చింది. ఈ మధ్య మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు ఆరంభించింది. అడపాదడపా సినిమాలు చేస్తూ టీవీ షోలతో బిజీగా ఉంది. చివరిసారిగా కార్తీక్ ఆర్యన్ చిత్రం షహజాదాలో కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరా మండీ సినిమాలో నటిస్తోంది. 2012లో అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్న మనీషా కోయిరాలా కొన్నేళ్ల క్రితం ఆ వ్యాధి నుంచి కోలుకుంది. జనవరి 8, 2018న ముంబైలో ఆమె తన ఆత్మకథ హీల్డ్ హౌ క్యాన్సర్ గేవ్ మీ ఎ న్యూ లైఫ్ను ఆవిష్కరించింది. ఆమె తన పుస్తకంలో క్యాన్సర్తో మరియు ప్రాణాలతో బయటపడిన దాని గురించి వివరించింది. మనీషా కోయిరాలా ఒక నేపాల్ నటి. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమె అనేక దక్షిణ భారత మరియు నేపాలీ చిత్రాల్లో కూడా నటించింది. 16 ఆగస్టు 1970లో జన్మించింది. నేపాల్లో కోయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కోయిరాలా, తాత విశ్వేశ్వర ప్రసాద్ కోయిరాలా నేపాల్కు 22వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 4 ఫిలింఫేర్ పురస్కారాలతో అనేక ఇతర పురస్కారాలు అందుకుంది.
2001లో ఈమె నేపాల్ రాజప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది. స్కూల్ టైం నుంచే మనీషాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే నేపాలీ సినిమాలో నటించే అవకాశం పొందింది. 1991లో వచ్చిన సౌదాగర్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 1942 ఏ లవ్ స్టోరీ తమిళ చిత్రం బాంబేతో నటిగా ప్రూవ్ చేసుకుంది. అగ్నిసాక్షి, ఇండియన్, గుప్త్ ది హిడెన్ ట్రూత్, కచ్చే దాగే, కంపెనీ, ఏక్ చోటీసీ లవ్ స్టోరీలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. 2002లో రజనీకాంత్తో కలిసి చేసిన బాబా సినిమా ఆమె సౌత్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టింది అని చెప్పుకోవచ్చు. సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మనీషాకు అవకాశాలు రావడం మానేశాయి. తాజాగా ఆమె రజనీకాంత్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాబా సినిమాతో తన పని అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించింది. సౌత్లో బాబా నా చివరి చిత్రం. అది పరాజయం చెందడంతో నా కెరీర్ ముగిసినట్టే అనుకున్నా. ముందుగా ఊహించినట్టే జరిగింది. ఆ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఆ సినిమా రీరిలీజ్ అయ్యాక పెద్ద విజయం సాధించింది అని చెప్పింది మనిషా కొయిరాల. గతేడాది రజనీ బర్త్డే సందర్భంగా బాబాని రీరిలీజ్ చేయగా ఆకట్టుకుంది. బాబా సినిమా రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికి ఆయనే కథ అందిస్తూ నిర్మించారు. ఆధ్యాత్మిక కోణంలో సాగే ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చి పరాజయం చెందింది. ఇందులో హీరోయిన్గా మనీషా కోయిరాలా నటించింది. ఈ సినిమా బోల్తా కొట్టడంతో మనీషాకి ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ తర్వాత 3 ఏళ్లకి కమల్తో ముంబై ఎక్స్ప్రెస్ చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సౌత్ నుంచి ఆఫర్లు రాలేదు. ఆల్మోస్ట్ సౌత్లో మనీషా కెరీర్ అయిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది. మనీషా తొలుత ఆమె మొదటి బాలీవుడ్ సినిమా అయిన వివేక్ ముష్రాన్ అనే నటునితో ప్రేమలో పడి తొందరలోనే బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ అంబాసిడర్ అయినటువంటి క్రిస్పోన్ కన్రాయ్తో కొన్నాళ్లు ప్రేమాయణం చేసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న టైంలో కెరీర్ పీక్లో ఉండడంతో మనీషా అందుకొప్పుకోక బ్రేకప్ చెప్పింది. ఇక అగ్నిసాక్షి సినిమా టైంలో నానా పటేకర్తో ప్రేమలో పడినా ఆయనకు అప్పటికే పెళ్లి కావడంతో మనీషా సైడ్ అవ్వాల్సి వచ్చింది. ఇక నానాతో ప్రేమ ఫెయిల్ అవడంతో మనీషా డిప్రెషన్లోకి కూడా వెళ్ళింది. ఇక ఆ తర్వాత హుస్సానే అనే వ్యక్తితో ప్రేమలో పడినా అది ఎక్కువ కాలం నిలవలేదు. ఇక లండన్లో నైజీరియన్ బిజినెస్ మ్యాన్ అయిన సిసిల్ అనే వ్యక్తితో కూడా ప్రేమలో పడింది మనీషా. ఆ తర్వాత సి గ్రేడ్ యాక్టర్ అయిన ఆర్యన్ వైడ్తోనూ కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత ప్రశాంత్ చౌదరి అనే వ్యాపారవేత్త కుమారుడితో ప్రేమలో పడినా అతడి కుటుంబం కారణంగా బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ అయిన అక్షయ్ అనే వ్యక్తితో, మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాతో, క్రిస్టోఫర్ డోరిస్ అనే మరో వ్యక్తితో కొన్ని రోజులు డేటింగ్ చేసినా ఎక్కడా ఆమెకు పొసగలేదు. చివరిగా ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన సామ్రాట్ దహల్ని 2012లో పెళ్లి చేసుకుని 2014లో విడాకులిచ్చింది. ఈ మధ్య మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు ఆరంభించింది. అడపాదడపా సినిమాలు చేస్తూ టీవీ షోలతో బిజీగా ఉంది. చివరిసారిగా కార్తీక్ ఆర్యన్ చిత్రం షహజాదాలో కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరా మండీ సినిమాలో నటిస్తోంది. 2012లో అండాశయ క్యాన్సర్తో బాధపడుతున్న మనీషా కోయిరాలా కొన్నేళ్ల క్రితం ఆ వ్యాధి నుంచి కోలుకుంది. జనవరి 8, 2018న ముంబైలో ఆమె తన ఆత్మకథ హీల్డ్ హౌ క్యాన్సర్ గేవ్ మీ ఎ న్యూ లైఫ్ను ఆవిష్కరించింది. ఆమె తన పుస్తకంలో క్యాన్సర్తో మరియు ప్రాణాలతో బయటపడిన దాని గురించి వివరించింది.